రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల లడ్డూపై చర్చ జరిగింది. తిరుమల లడ్డూపై చర్చిద్దాము అంటే వైసీపీ ఎందుకని భయపడుతోందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఈ వ్యవహారంపై ఎప్పటి వరకైనా చర్చిస్తామని కూడా స్పష్టం చేశారు. దీనిపై చర్చించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు పయ్యావుల. తిరుమల లడ్డూపై పూర్తి చర్చ జరగాలన్నారు బొత్స. దీంతో మండలిలో కాస్త గందరగోళం నెలకొంది. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్లో రండి, వేరే ఫార్మెట్లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్కి లేదు. అంచేత ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్, తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం. ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అని అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru rasaru Adhyaksha? మీ దగ్గర నుంచి కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్. ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు సార్. నోటిఫికేషన్ సార్, నోటీస్. ఈ సభలో ఎల్ఓపి గారు అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు చేయాలి, మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదని మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. చూడండి కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను లేదు ప్లీజ్, నేను అడిగాను మీకు సార్. కానీ ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా అబద్ధాలు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంటే అంతేగాని లేని పెట్టుకొని చేయడం ఈ ధర్మం కాదు అధ్యక్ష. ఇది కాదు చైర్మన్ సార్. మనం బియ్యం అనుకున్నాము ఎల్ఓపి గారు మంత్రి గారు మారుతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే సార్. సార్ ఇవాళ ప్లీజ్ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్. నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది కాదండి, రిప్లై అది సార్. ఒక్క నిమిషం, రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేక ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లో పెడుతున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని కాదు, మీరు జరిగేటటువంటి సభను ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి లెటర్ ని కూడా నేను ఇవ్వలేదు. రాంగోపాల్ వచ్చేయండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నాం. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు
పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి అబద్ధాలు, దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్ వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి బయట అబాధులు సృష్టించి వీళ్ళ ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది. విచిత్రంగా ఉందంటుంది, ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుందంటుంది. భయపడుతున్నారు. దయా కోసం, దోపిడీ కోసం మీరు చేస్తాడు ఈ వ్యవహారం. ఇది కాదు. స్టేట్మెంట్ మీద చర్చ చేయండి. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా అధ్యక్ష. నిజాలు వెలుగులోకి వస్తాయనా? నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. ఈ రోజు మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎందుకు భయపడుతున్నారు? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. సభలో సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. 100 కోట్ల మంది, 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలు వినాలి అధ్యక్ష మీరు. నమస్కారం అధ్యక్ష.